ఎవ్వని చేయనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందుడెందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం ఎవ్వడు నాధిపత్యుడెవ్వడు సర్వము తానైన వాడెవ్వడు వారినాత్మభవం ఈశ్వరుని శరణంబు వేడెదా ఈశ్వరుని శరణంబు వేడెదా శివాయ భూతజన భరణ హరణ కారణ శివా భూతజన భరణ హరణ కారణ భూతజన భరణ హరణ దిశలను కలడు కలండు నేడు వాడు కలడు లేడో. ఏమిటండి భాగవతంలోని దీంట్లో ఎందుకు వచ్చాయ్యా అంటారేమో. నామస్మరణ ఇందులో ఘట్టమైన ఇందులో చెప్పుకునే యొక్క విధానం ఇచ్చినటువంటి హరికథా పితామహుడు ఆదిపట్ల నారాయణ దాస్ గారు మహానుభావుడు. మనం ఎంత మనం సాటి కాము, కాకపోతే మనం చెప్పుకోవాలి విషయం. వద్దగారా ఉన్నావా, ఉంటే ఎందుకు నన్ను రక్షింపలేవు, ఎందుకు నన్ను కాపాడలేవు అంటూ నాకు పరమయ్యరావా అంటూ ఆ భక్తుడు కరడందురు దీనుల ఎడ కరడందురు పరమ యోగిగణముల పాలనను కరడందు అన్ని దిశలను పరమేశ్వర ఈశ్వర సదాశివ నా మొర ఆలింపవా, నన్ను రక్షింపవా, నన్ను కాపాడరావా, దీనావా భక్తలోకన పావన పుండరీకనయన అంటూ ఆ పరమేశ్వరుడు ప్రార్థిస్తూ ఉన్నాడు. ఇలా కొన్ని రోజులు వత్సరములు గడిచిపోతూ ఉంది. అతని యొక్క వెంట్రుకలు గట్టాలు నీసాలుగా పెరిగిపోతూ ఉన్నాడు. కానీ పరమేశ్వరుడు తనతో ప్రసన్నమయ్యాడు. కానీ భక్తికి మెచ్చి వచ్చారు, నీకు ఎవరైనా కావాలో కోరుకోమన్నా. అప్పుడు అంటాడు శివ, అడిగిన వరమిస్తాడా,
ఇవ్వడానికే కదా ఆయన వచ్చాను. ఎవరికి కావాలన్నా ఇస్తానంటే నాకు చావు లేని వరాన్ని ప్రసాదించు. పరమేశ్వరుడు హృదయమే కళ్ళు జరిగి ఏమిటి జాతస్య జన్మన్నట్లుగా పుట్టిన వారికి చావు తప్పదు, చనిపోయిన వారికి మళ్ళా జన్మం తప్పదు అంటారు. అయినా నీకు తెలిసిగా పని చేయదు. నీకు ఒకవేళ ఇచ్చారనుకో అది నీకే హాని చేయవచ్చు. నా మాట విను, వేరే వరం కోరుకో. క్షీరసాగరము అనే కథలో త్రిమూర్తులు కూడా ప్రసన్నమై దేవతలు రాక్షసులు అమృతం కొరకు పాల సముద్రాన్ని వధించారు కదా. అందులో విషం పుట్టింది. ఆ విషం జ్వాలలో రాక్షసులు కూడా సహకారంతో ఈ దేవతలు అలా చేశారు. ఆ సహకారంతో దేవతలు రాక్షసులు ఇరువురు అలా ప్రయత్నం చేశారు. కాబట్టి ఆ విషజ్వాలకు రాక్షసులంతా చాలా మంది నశించిపోయారు. పరమేశ్వరుడు వేడుకున్నాడు. పరమేశ్వరుడు ప్రసన్నమయ్యాడు. ఆ విషాలంతా పోగు చేసుకుని తన కపాలలో పోసుకొని ఇలా అంటాడు, ఈ విషయం ఎవరికైనా కావాలన్నాడు. ఏమిటి డబ్బు కావాలని కోరుకుంటారు, నగలు కావాలని కోరుకుంటారు, వజ్ర వైఢూర్యాలు, ధనము, డబ్బు, ఇంకా చేసి భవంతులు, భూములు ఇలాంటివి కోరుకుంటారు. కానీ విషయం ఎవరైనా కావాలంటారా? ఇక్కడ వీడేమంటాడు, నాకు చావు లేని వరాన్ని ప్రసాదించు. ఇంటికి పోయే కాలం వచ్చింది, వినాశకాలి విపరీత బుద్ధి, ఎవరేం చేద్దాం, మనం ఏం చేయలేము అన్నట్టుగా ఇక్కడ ఈ పిల్లవాడు ఏమంటాడు, జలంధరుడు, నాకు చావు లేని వరం ప్రసాదించు తప్పనుకున్నాడు పరమేశ్వరుడు. సరే అలా చెయ్యి చాపకు అద్భుతమైనటువంటి శంఖం, ఆ శంఖం చేతిలో పెట్టాడు. ఆయన ఈ శంఖం నీ తలపై ధరించుకో, ఈ శంఖం నీ తలపై ఉన్నంత వరకు నీకు చావు ఉండదు. ఎప్పుడైతే ఇది తొలగిపోతుందో నీకు చావు ప్రాప్తిస్తుంది అంటే పరమేశ్వరుడు అలా మరణించాడు. ఆయన అంతర్ధానం అయిపోయాడు. మొదలాగా వెంటనే శివుడు మరణించాడు కనుక తనకు శంఖశివుడు అనే నామకరణం కలిగింది ఆ పిల్లవాడికి. వెంటనే బాగా జడలు కట్టినటువంటి వెంట్రుకల మధ్య బంధించాడు ఆ శంఖాన్ని తలపై. బంధించి తిరిగి తన రాజ్యము చేరుకొని తోటి విద్యార్థులను అందరినీ